ప్రభువునందు అందరికీ వందనములు శుభములు తెలియజేసుకుంటున్నానండి. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం జ్ఞాన గ్రంథం అండి. మహాజ్ఞాన గ్రంథం, జ్ఞానపు గని, జ్ఞానపు ఓట. సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు, పరమాత్ముడు, మహాదేవుడైనటువంటి పరమ తండ్రికి, దేవాది దేవునికి, ఆయన ప్రియకుమారుడు, లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గారి ద్వారానే స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ సమాజమా, యేసుక్రీస్తు గారిని దేవుడు కుమారుడిగా అంగీకరించి ఆయన నామంలో బాప్టిజం తీసుకుని ఆయన సమూహంలో యాజక సమూహంగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి నా వందనములు శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, ఈ దినమున చెప్పబోయేటటువంటి సందేశం అండి తీర్మానం అండి. ఒక భక్తుని తీర్మానం మనం తీర్మానం చేసుకొని వెళ్ళాలండి. ఒక భక్తుడు తీర్మానం చేసుకోవాలి. ఏ విధమైన తీర్మానం చేసుకోవాలి? ప్రియ సహోదరులారా, భక్తుడు చెప్తున్నటువంటి మాటను మనం విందామండి. కీర్తనలు 116:12 అండి. కీర్తనలు 116:12 అండి. దేవుడు నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుదును? వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్ అండి ఇది. వాట్ ఎ వండర్ఫుల్. దేవుడు నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించదును? ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, దేవుడు ఉపకారాలు చేయలేదంటారా? మేలులు చేయలేదంటారా? ప్రియ దేవుని పిల్లలారా, ఇంత అంటే దేవుడు నాకు చేసిన ఉపకారాలు, ఎన్ని ఉపకారాలు అనేది అర్థం చేసుకోండి. అంటే ఉపకారం, దేవుడు ఈ సృష్టిలో మనకి ఇబ్బంది ఏదండి? ఏదైనా కొదువుగా ఉన్నదేమైనా, కాస్త కొదువుగా ఉన్నదని చెప్పడానికి ఏమైనా అవకాశం ఉందా? నాకు ఇది ఇవ్వలేదని చెప్పడానికి అవకాశం ఉందా? నాకు ఇది లేదని చెప్పడానికి అవకాశం ఉందా? నాకు ఇది సంతృప్తి పొందలేదని చెప్పడానికి అవకాశం ఉందా? చూసారా, దేవుడు నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించదును? నేనేమి ఇవ్వగలను? దేవుడికి ఇవ్వగలవా? ఆయన చేసే ఉపకారాలు మనం ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉన్నామా? ప్రియ సోదరులారా, ఏమి ఇవ్వగలవు? భక్తుడు అడుగుతున్నటువంటి ఉపకారం, ఆయన చేసిన ఉపకారానికి దేవుడు చేసినటువంటి ఉపకారాలు ఇన్నెన్ని కాదండి. ప్రియ సోదరులారా, ఇంతవరకు నిన్ను సజీవ లెక్కలో ఉంచడం అనేది ఒక ఉపకారం. ప్రియ సోదరులారా, ప్రతిదీ సర్వ సృష్టిని సృష్టించి నీకు అందించడం అనేది ఒక ఉపకారం కదా. నీకున్నటువంటి పరిస్థితుల్లో, ఎట్టి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా నీ యొక్క జీవన గమనాన్ని సరిదిద్దుకునే క్రమంలో ఆయన నీకు ఇచ్చినటువంటి సమయానికి ఎన్ని ఉపకారాలండి. ప్రియ సోదరులారా, 116 కీర్తన 2 అండి. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని దేవుని నామమున ప్రార్థన చేసేదను. ప్రార్థన చేయాలండి. ప్రార్థన చేయగలం. ఆయనకి ఇవ్వాల్సింది ఇంకేటుంది? దేవుడికి ఇవ్వడానికి ఏమైనా ఉందా? ఆయనే సర్వసృష్టిని సృష్టిస్తే నువ్వు మళ్ళీ దేవునికి ఇచ్చేట పరిస్థితులే ఉంటామా? చూసారా, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని దేవుని నామమున ప్రార్థన చేయాలి. దేవుని నామం ప్రార్థన చేస్తుండాలి. సమయమందును అసమయమందును. ప్రియ సోదరుల, ప్రార్థనకు అనేటప్పుడు ఒక టైం లేదండి. దేవుని సన్నిధిలోకి వెళ్ళి చేయాలనేవి లేదండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఉన్నటువంటి క్రైస్తవ సమాజం ఎలాగుందండి? 40 రోజులు లెంగ్త్ డేస్ అని చెప్పేసి, రాత్రిపూట్ల ప్రార్థనలు అని చెప్పేసి సన్నిధిలోకి వెళ్ళిపోయి విపరీతంగా డప్పాలు కొట్టుకొని, డాబులు కొట్టుకొని, పాస్టర్లు వచ్చి వాళ్ళ యొక్క గొప్పలు చెప్పుకుంటూ, ప్రియ సోదరు, అది కాదు ప్రార్థన. ఎక్కడైనా ప్రార్థన చేసుకోవచ్చు. ప్రార్థన అనేది దానికి సమయం ఉందో అసమయం లేదండి. ప్రియ సోదరులారా, రోడ్డుని వెళ్తుండగా చేసుకోవచ్చు, ఆఫీసులో కూర్చుండగా చేసుకోవచ్చు, వంటగదిలో చేసుకోవచ్చు, బాత్రూంలో చేసుకోవచ్చు. ప్రార్థనకు అనేటటువంటి సమయం లేదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు అది వినాలి. ఏంటి 40 రోజులు రాత్రిపూట వెళ్ళి ప్రార్థన చేసేస్తున్నాం, మాకేదో భక్తి పనులు అనుకుంటున్నారు. అదే ఓన్లీ నటన చాతుర్యం. పాస్టర్లు చేస్తున్నట్టు మోసం అండి. పాస్టర్లు చేస్తున్నట్టు దగా. ప్రియ సోదరులారా, 40 రోజులు నువ్వు ప్రార్థన రాత్రిపూట చేయాలని బైబిల్ ఎక్కడ రాసిపెట్టలేదండి. ఎక్కడ రాసిపెట్టుండి ప్రార్థన చెప్పండి. ఆయన ఉపవాసం ఉన్నారు. యేసుప్రభు ఉపవాసం ఉండగలవా? ప్రియ సోదరులు, ఇటువంటివన్నీ చేస్తూ జనాలు మోసపుచ్చుతూ దౌర్భాగ్యులుగా తీసుకెళ్ళిపోతూ చూసారు. జీవితకాలం మట్టుకే వాళ్ళ యొక్క జీవితాన్ని దుర్భరం చేసుకున్నటువంటి దైవ సేవకులకి
ఒక హెచ్చరికగా చెప్తున్నానండి. ప్రియ సోదరులారా, దేవునికి నా మొక్కుబళ్ళు చెల్లించదను, ఆయన ప్రజల ముందు ఎదుటనే చెల్లించాల్సిన మొక్కుబళ్ళు చెల్లించాలి దేవుడికి. అంటే ఏంటండి? దేవునికి ఆ యొక్క మొక్కుబళ్ళు ఏంటండి చేసి చెల్లించగలం? ప్రియ సోదరులారా, కీర్తన 118 ఒకటండి. దేవుడు దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎవరండి ఆయన? దయాళుడు. ఎంతటి దయాళుడండి దేవుడండి ఆయన. చూస్తున్నారు కదా ఇప్పుడు ఉండండి, ఒక సమాజం ఎట్లా ఉందండి? ఎంత ఘోరంగా ఉందండి, ఎంత క్రూరంగా ఉందండి, ఎంత విచ్ఛిన్నంగా ఉందండి, ఎంత విచ్చలవిడిగా ఉందండి. అయినప్పుడు కూడా నిన్ను క్షమిస్తున్నాడంటే ఎంత దయాళుడైనా. నీకు ఇంకా సమయం ఇస్తున్నాడంటే ఎంత దయాళుడైనా. నిన్ను ఇంకా బ్రతికుంచాడంటే ఎంత దయాళుడండి ఆయన. బ్రతికుంచున్నాడంటే ఎంత దయాళుడండి ఆయన. చూశారు కదా, దేవుడు దయాళుడు. ఆయన కృప నిరంతరం చనిపోయినంత వరకు ఉంటుంది. చనిపోయిన ముందు రోజు వరకు కూడా ఉంటుంది. చనిపోయిన రోజు వరకు కూడా ఉంటుంది. ఏంటంటే మారుతాడు, నా కుమారుడు మారుతాడు, నా కుమార్తె మారుతుంది, నేను పంపించిన నా కుమారుడు నా కుమార్తె పవిత్రంగా ఉంటారు, పవిత్రమైన జీవితాన్ని గడుపుతారు, దుర్భరమైన జీవితం కాకుండా. ప్రియ సహోదరులారా, హెబ్రీ 10:3 అండి. హెబ్రీ 10:3 అండి. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమును వచ్చుచున్నవి. చూసారా ప్రియ సోదరులా? ఏలయనగా ప్రతి సంవత్సరం మనకి మొదటి నిబంధనలు ఉండేది ఏంటండి? బలులు అర్పిస్తున్నారండి. పాపం చేసేయడం, బలి అర్పించడం, పాపం చేసేయడం, మళ్ళీ బలి అర్పించడం, పాపం చేసేయడం, బలి అర్పించి పాపం తీర్పి మళ్ళీ పాపం చేయడం, గొర్రెను కోకడం మేకడం. ఏంటంటే తలకాయ దేవుడికి, మెడకాయ మొత్తం అంతా, శరీరం అంతా నీకు. ఒక మెడకాయ మాత్రం దేవుడికి ఇస్తావు, మిగతా బాగా మొత్తం పార్ట్ అంతా నువ్వే తింటావు కదా. బలి అర్పించడం, మళ్ళీ పాపం చేయడం, బలి అర్పించేయడం, పాపం చేసేయడం. అందుకే దేవుడు చూశాడు, ఏంటి మనిషి ఏంటి ఇలా ఉన్నాడు, ఎంత నీచంగా ఉన్నాడు, ఎంత నికృష్టంగా ఉన్నాడేంటి, బలి అర్పించేసి వెంటనే పాపం చేస్తున్న లాభం అని చెప్పి. చూసారా? అయితే బలులు అర్పించడం చేత ఏటేటా పాపములు జ్ఞాపకం వచ్చుచున్నవి. చూసారా? నీ బలులు అర్పిస్తున్నప్పుడు కూడా నీ పాపాలు జ్ఞాపకంకి వస్తున్నాయి. ఎన్ని పాపాలు చేసి ఎన్ని అర్పిస్తావు? లాభం లేదు. ప్రియ సోదరులు, ఏలనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములు తీసివేయట అసాధ్యము. చూసారా? ఎడ్లు, మేకలు, కోళ్ళు, గొర్రెలు నీ ఇష్టం ఎన్నెన్నో కోస్తుంటారు కదా, వాటి యొక్క రక్తాన్ని ద్వారా నీకు పాపం పోవడం అనేది అసాధ్యము. ఏదో అర్పించేస్తున్న పాపాలు అయిపోతాను లేదండి. కాబట్టి ఆయన ఈ లోకం ముందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు. ఏమని చెప్తున్నాడండి? హెబ్రీ 10:5 అండి. ఆయన ఈ లోకం ముందు యేసుప్రభు గారి లోకం ముందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలి అర్పణ నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరం అమర్చితివి, శరీరం ఇచ్చావన్న తండ్రి, దేవాది దేవుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, మహాదేవుడు, పరమ తండ్రి, సర్వేశ్వరుడు, పరమాత్ముడుగా ఉన్నటువంటి దేవాది దేవుడు, మనందరికీ తండ్రి అయినటువంటి దేవుడు. ప్రియ సోదరులారా, వాట్ ఎవర్ ఇట్ మే బి, నువ్వు క్రిస్టియన్వా, హిందువా, ముస్లిమా, సిక్కువా, పార్షియల్ ఎవడైతే అవుగాక, బట్ సృష్టికర్త ఇది అనేవాడు దేవుడు అనేటువంటి ఆయన ఒక ఆయన, ఆల్మైటీ గాడ్, ఇట్స్ పవర్ ఆఫ్ గాడ్ అని ఒక ఆయన ఉంటారండి. ప్రియ సోదరులు, ఆయన ఏం చెప్పారండి? నాకు శరీరాన్ని ఇచ్చావు, నా శరీరం ఇచ్చారు, శరీరం ఇచ్చావు. ప్రియ సోదరులారా, శరీరాన్ని అమర్చి ఇచ్చారంటే ఎవరి పాపం ఏంటంటే, ఎవరి రక్తంలో పాపము క్షమించబడుతుంది. ప్రియ సోదరులారా, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడినది ప్రకారము, చూసారా, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చున్నాను. ఎవరి చిత్తం నెరవేర్చడానికి వచ్చారండి? మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, తేజోబడిన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ప్రియ కుమారుడు యేసుప్రభు గారి లోకానికి రావడం జరిగిందండి. చూసారా? ఎంతటి అద్భుతమైనటువంటి మాటల్ని బైబిల్ గ్రంథంలో రెక్కించుండగా ఇప్పుడున్నటువంటి ఏంటంటే ఎంత దుర్భర పరిస్థితిలో క్రైస్తవ సమాజం కుట్టుమిట్టాడుతుంది. ప్రియ సోదరులారా, కీర్తన 59 అండి. నీ ఇంట నుండి కోడినైనను, నీ మందలో నుండి పొట్టేలనైనను నేను తీసుకొనను. చూసారా? నీ కోడైనా, నీ పొట్టేలైనా, నీ మేకైనా, నీ ఆవు అయినా, నీ ఏదైనప్పుడు కూడా ఆయన తీసుకోరండి. ఎందుకు తీసుకుంటారండి? ఆయన సృష్టించినవి కదా, ఆయనకి ఇవ్వగలవా నువ్వేమైనా? ఏమండి? ఆయన యొక్క సింహాసనం ఏదండి?
ఆయన సింహాసనం సైజ్ ఎంత అండి చెప్పగలవా? ఆకాశం నా సింహాసనం అన్నాడు ఆయన. ఏమండి ప్రియ సహోదరులారా, పాదం సైజు చెప్పగలరా? మన సైజులు చెప్పుకుంటాం కదా, 7వ నెంబర్, 8వ నెంబర్, 9వ నెంబర్, 10వ నెంబర్, 11వ నెంబర్ కూడా ఉంటుందండి చెప్పులకి. దొరకవు కూడా చాలామందికి. 12వ నెంబర్ కూడా ఉంటుంటాయి చెప్పులకి, మన పాదాల చెప్పులకి అండి. అంటే నీ పాదం సైజు తన చెప్పులకి నువ్వు తిరుగుతూ ఉంటావు. కానీ ఆయన పాదం ఏమన్నారండి? ఆయన పాదం సైజు ఎంత అన్నారండి? నా పాదం సైజు భూమి అన్నాడు ఆయన. భూమి నా పాదపీఠం అన్నారు. ఏమి ఇవ్వగలవు ఆయనకి నువ్వు? ప్రియ సోదరులారా, కీర్తన 50లో 10 అండి. అడవి మృగములు 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా, అవన్నీ నావే కదా, నేను సృష్టించినవే కదా, నేను కలుగు చేసినవే కదా, నా ద్వారా వచ్చినవే కదా, తిరిగి నాకు అర్పిస్తావా? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. 11 అండి. కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును, పొలములలోని పశుపస్వాదులు నా వశమై ఉన్నవి కదా. ఏమి ఇవ్వగలవు నువ్వు దేవుడికి? ఇచ్చే పరిస్థితిలో ఉండగలవు అసలు? ప్రియ సంధిగా చెప్పారు కదా, రక్షణ. చూసారా, రక్షణ నిమిత్తం ప్రియమైన దేవుని వల్లరా ఎంతటి అద్భుతమైన మాటలు. ప్రియమైన దేవుని వాళ్ళు చూశారు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ పాత్రను చేత పుట్టుకుని దేవుడి నామని ప్రార్థన చేసేదను. ప్రార్థన చేయడం అన్నదే మనకున్నటువంటి రక్షణ అండి. ప్రియ సహోదరులారా, లోకమును దాని పరిపూర్ణత నావే. లోకమంతా నాది, దాని పరిపూర్ణత నావే. ఏమి ఇవ్వగలవు నువ్వు? కానీ మనుషులకి ఇచ్చేటటువంటి అవకాశం ఏంటండి ఆయన? 1 తిమోతి 2:4 అండి. దేవుడు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చి అనుభవ జ్ఞానమును గలవారై ఉండవలనని హెచ్చించుచున్నాడు. ఏంటండి? అందరూ రక్షణ పొందాలి, అందరూ రక్షణలో ఉండాలి, అందరూ పవిత్రులుగా ఉండాలి, అందరూ నిరపరాధులుగా ఉండాలి, అందరూ నింజులుగా ఉండాలి. చూసారా, నిందారహితులుగా ఉండకుండా అనందరహితులుగా ఉండాలి. అందరూ రక్షణలో ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి, అందరూ దోపిడీ దొంగలా కాకుండా చూసా ప్రేమ కలిగి ఉండాలి. చూసారా, దేవుడు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం, అంటే సత్యము గూర్చిన సువార్తని వినాలి, సత్యం చెప్పే వార్త దేవుని మాటలు వినాలి, దేవుని వాక్యాన్ని వినాలి. చూస్తున్నారు కదా, ఎన్నో సత్యాలు చెప్తూ ఉంటారు. చెప్పాను కదా, రాత్రి కాలం చెప్పి ఉన్నాను కదండి. యేసు ప్రభుగా నమ్ముకుంటే డబ్బులు వచ్చేది, ధనం వచ్చేది, పెళ్ళి లేకపోతే పిల్లలు పుట్టేస్తారు, జబ్బులు తగ్గిపోతే, జ్వరాలు తగ్గిపోతే, ఇటువంటి చెప్పినటువంటి దుర్భరమైన పాస్టర్లు దౌర్భాగ్య పాస్టర్లు తయారయ్యారండి. ప్రియ సోదరులారా, దేవుడు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారే ఉండవలని హెచ్చించుచున్నాడు. అనుభవ జ్ఞానం కలవారు, సత్యమును గూర్చి చెప్పాలి. నువ్వు విన్న బోధ కాదు, బైబిల్లో ఉన్న బోధనే చెప్పాలి. ప్రియ సోదరులు, ఎంతమంది చాలామంది ఈ మధ్యన విన్న బోధనే ప్రాక్టీస్ ఉన్నారండి. కల్పనా కథలకు వెళ్ళిపోతున్నారు, చెవులతో వెళ్ళిపోతున్నారు. ప్రియ సోదరులారా, కాబట్టి ప్రియ సోమ 12:1-2 అండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా ఏమర్పించుకోమంటున్నారండి దేవుడు మనల్ని? సజీవ యాగంగా నువ్వు దేవుడికి ఏమర్పించుకోవాలి? నీ శరీరమును ఆయనకు సమర్పించుకోండి. దేవుని చిత్తం చూసి వాక్యాలను బట్టి మిమ్మల్ని బతిమాలకు దేన్ని అర్పించుకోవాలి దేవుడికి? ఏంటి? సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా నీ శరీరాలు అర్పించాలి. దేవుడి శరీరాన్ని అర్పించాలి. కానీ ఈ శరీరాన్ని దేనికి అర్పిస్తున్నామండి? సోకులకి, శృంగారాలకి, మేకప్లకి, ఆటలకి, వీటికి, మందులకి, దేనికి అప్పచెప్తున్నా శరీరానండి? పేకాట్లకి, దొంగతనాలకి, వ్యభిచారానికి, మర్డర్లకి, మానభంగాలకి, దేనికి అప్పచెప్తున్న శరీరం? కాబట్టి సహోదరుల పరిశుద్ధమును దేవునికి అనుకూలంగా ఉండాలి. శరీరం నువ్వు ఇచ్చే శరీరం కూడా దేవునికి అనుకూలంగా ఉండాలి. గుట్కాలు వేసేస్తాను, సిగరెట్లు తాగేస్తున్నాను, మందు తాగేస్తున్నాను, రోడ్ల మీద పడిపోతున్నాను, ఈ శరీరం కాదు దేవుడికి కావాల్సింది. ప్రియ సోదరులారా, పరిశుద్ధంగా ఉండే శరీరం కావాలి. చూస్తున్నట్టు శరీరం ఎలా ఉందంటే లోపం అసలు భ్రష్టు పట్టిపోయింది. ఏ రంగంలో చూసుకున్నప్పుడు కూడా ప్రియ సోదరులారా, మోసం, దగ, దౌర్భాగ్యం ఎట్లా తయారని చూసారు. ఏ రంగంలో, ప్రతి రంగంలో కూడా, ప్రతి దగ్గర, రాజకీయ రంగంలో పుట్టుకొని చచ్చిపోతున్నారు, ఎమ్మెల్యేలు చచ్చిపోతున్నారు, ఎంపీలు చంపేస్తున్నారు, తోటి పార్టీ నాయకులు చంపేస్తున్నారు. ఇదేనండి? ఇదేనా జీవితం? ఇదేనా పరిశుద్ధమైనటువంటి దేవునికి అనుకూలమైన నీ శరీరం? సజీవ యాగముగా శరీరంలో ఆయనకు సమర్పించుకొనడి. దేవుని వాస్తవాన్ని మేము బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఎంత మౌనంగా ఉండాలి, ఎంత ప్రేమతత్వంగా ఉండాలి, దయాలత్వంగా ఉండాలి, దీనత్వంగా ఉండాలి, ఎదురుని ప్రేమించి మనస్తత్వం ఉండాలి.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథాన్ని చేత పట్టుకున్నామంటే నీ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది చూస్తున్నారు కదా. ప్రస్తుతం ఉన్న సమాజం ఎలా ఉందండి? మూమెంట్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏంటి కుటుంబాల గొడవలు ఏమవుతున్నాయో తెలియట్లేదు. నిద్రలు మాత్రం మింగేస్తున్నారు, ఉర్లు పోసేసుకుంటున్నారు. దేనికోసం చేస్తున్నారు? నీ ఉన్న దేవుడిచ్చే జీవితాన్ని ఎందుకంత అంత అర్ధంతరంగా ముగించుకునే పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది? ఏమని జ్ఞానం, లోక జ్ఞానం అనిపిస్తే ఎట్లా ఉంటుంది కదా. ప్రియ సహోదరులారా, రోమా 12:2 అండి. మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు నీ మనసు మారి నూతన మొగటి వలన రూపాంతరము పొందుడి. ఏ మర్యాదలు అనుసరిస్తామండి మనం అండి? లోక మర్యాదలు అనుసరిస్తుంటాం. అంటే లోకంలో ఉండిపోతాం అనుకుంటాం. 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు 80 సంవత్సరాలు జీవితం అనుకోం. కానీ ఈ జీవితం తర్వాత జీవితం ఉందని అనుకోకుండా లోకాన్ని అనిపించాలి, ఉన్నప్పుడే అనిపించాలి, బతుకున్నప్పుడే అనిపించాలి, తాగేయాలి, తినేయాలి, పడుకుంటూ పోలి దొరలేయాలి, డ్యాన్సులు వేయాలి, డమార్లు వేయాలి, ఇష్టం వచ్చినట్టు ఇంకంతే. క్లబ్బులకి వెళ్ళిపోవాలి, డ్యాన్సులు అడగండి విపరీతంగా. అంటే లోకం ఉన్నప్పుడే ఇదే అనుకుంటున్నాను ఈ జీవితం. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన సహోదరి సహోదరుడా, చనిపోయిన తర్వాతనే నీ జీవితం ఉన్నది సంగతిని గుర్తు చేసుకోవాలి. చూసారా, ఈ లోక మర్యాదను అనుసరించగా, లోక మర్యాదలు ఏది అనుసరించకూడదు. లోక మర్యాదలు లోకంతోనే పోతాయి. నువ్వు బ్రతుకున్నంత వరకు అంటే చనిపోయిన తర్వాత ఏముంటుందండి? ప్రియ సహోదరులారా, అందుకనే దేవుని ఉత్తమం ఏది ఉత్తమం చూసారా, ఏది ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో, దేవుని చిత్తమే ఎరగాలి, దేవుని సంకల్పమే ఎరగాలి, దేవుని ప్రణాళిక ఏది ఎరగాలి, దేవుని యొక్క మనసుని ఎరగాలి. చూసారా, దేవుడు దయాళుడు అని చెప్పన్నారు కదా, దయాలత్వం ఎరగాలి. తెలుసుకున్నట్లు నీ మనసు మారాలి. హృదయానికి అర్పించుకోవాలి. ఏదో ఎవరు అర్పించేస్తున్నట్టు ఎవరికి అర్పించుతుందండి? అమ్మాయి అబ్బాయి కొరకు హృదయం అర్పించేస్తుంది, అబ్బాయి అమ్మాయి హృదయం అర్పించేస్తున్నారు. హృదయాలు ఎక్కడికి వెళ్ళిపోతుందండి? హృదయాలు నేను సినిమా యాక్టర్ ఈడు చచ్చిపోతారు. సినిమా మొదటి రోజు సినిమాకి వెళ్ళకపోతే డబ్బు సినిమాకి వెళ్ళలేదని చెప్పి ఉరిపోసుకొని చచ్చిపోతున్నాడు. ఎవరికి ఇస్తున్నాడు హృదయం? సినిమా హీరోకి ఇస్తున్నావా, హీరోయిన్కి ఇస్తున్నావా? వాడెవడో సినిమా రిలీజ్ మొదటి షోకి వెళ్ళకపోతే నువ్వు చచ్చిపోవడం అంటే బుద్ధిహీనత్వం కాదా? ఇది బుద్ధిహీనులు కాదా? ప్రియ సోదరులారా, అందుకనే ఇటువంటివన్నీ లేకుండానే దేవుడు చూసారా, ఆదికాండంలో చెప్పారండి 6:11 భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, ఈ లోకము బలాత్కారంతో నిండి ఉండెను. చూసారండి, భూలోకం చెడిపోయి ఉందంట, ఈ లోకం బలాత్కారం నిండిపోయి ఉందంట. అంటే దేవుడు ఎంత చూస్తున్నాడు, ఎంత పరీక్షిస్తున్నాడు, ఎంత నేను పరిశోధిస్తున్నాడు. దేవుడు కళ్ళు లేవు అనుకుంటున్నావా? నీకు కళ్ళు ఇచ్చిన దేవుడు కళ్ళు లేవా? నీకు చెవులు ఇచ్చిన దేవుడు చెవులు లేవా? నీకు నోరు ఇచ్చిన దేవుడు నోరు లేదా? ప్రియ క్రైస్తవ సహోదర, క్రైస్తవ సహోదరి, క్రైస్తవ బిడ్డ, బైబిల్ గ్రంథాన్ని చేతి పట్టుకొని చేస్తున్న పనులు ఇవేనా? చూస్తున్నాయి కదా. లోకం చెడిపోయింది అంటున్నాడు ఆయన. చెడిపోయిందండి, చెడ్డతనం అయిపోయింది. లోకం ప్రపంచం అంతా అస్తవ్యస్తంగా తయారైపోయింది. చూసారు కదా, చెడిపోయింది, బలాత్కారాలతో నిండిపోయిందంట. అంటే ఎంత పరిశీలిస్తే అయినా, ఎంత పరిశోధిస్తే నిన్ను, ఎంత గమనిస్తే నిన్ను, ఎంత మాట అనగలిగే పరిస్థితి ఆ విధంగా ఉండగలుగుతున్నామా? ఆ మార్గంలో ఉంటున్నామా? అదే మార్గంలో ఉండి మీ యొక్క స్వర్గానికి కానీ పరలోకానికి కానీ వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? నథింగ్. అగ్నిగుండంలో పోతావు, పాతంలో పోతావు. ప్రియ సోదరులారా, నోవాహుని చూసి దేవుడు ఏమైనా తరం మారలేండి. నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తును చేసెను. చూసారా, వాడు ఓడ కట్టుకోమంటే ఇమీడియట్ కట్టుకున్నారండి. మిగతా వారందరూ హేళన చేస్తున్నారు. ఏంటి పిచ్చుల్లో ఉన్నాడు, వాడు ఎందుకు కట్టుకుంటున్నారండి? ప్రళయం వచ్చింది, నీరు వచ్చింది, ఆకాశ భూములు ఇప్పేసాడు ఆయన. భూమిలో నీళ్ళని సరిపోలేదు, ఆకాశ భూములు ఇప్పేసి మొత్తం 40 రోజులు వర్షం పడేసి ఒక్క నోవా కుటుంబాన్ని ఏంటండి, అంతమందిలో నోవా కుటుంబం ఉందా ఏంటి? 800 కోట్ల జనాభాలో నువ్వు ఉన్నావా? నీ కుటుంబం ఉందా? నువ్వు రక్షింపడుతున్నావా? నీ కుటుంబం రక్షింపబడుతుందా? ఏంటంటే అంతటి జనాల్లో నోవా కుటుంబాన్ని దేవుడు గమనించాడు. నేను గమనించగలుగుతున్నాడు. ఈరోజు నువ్వు ఉండగలిగే రోజుల్లో ఉన్నావా? నువ్వు ఉండగలిగే పరిస్థితులు ఉన్నావా? ఏమండి, దేవుడు నిన్ను పిలిచి నువ్వు నాయన నువ్వు ఒక సెపరేట్గా వెళ్ళిపోయి నేను అందరినీ వేసేస్తున్నాను, ఒక్కొక్కరికి నా యొక్క ఉగ్రతకు వేసేస్తాను, నువ్వు పక్కన చెప్పగలిగే పరిస్థితులు ఉన్నావా? ప్రియ సహోదరులు, ఈ తరము వారిలో 7:1 అండి, ఆదికాండం 7:1 అండి. ఈ తరము, దేవుడు ఈ తరము వారిలో నీవే నా ఎదుట
నీతిమంతుడు ఇంద్రుడు చూచితని గనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించి నీ చెప్పగలిగే పరిస్థితులు ఉన్నారా? దేవుడా పరిచయం చెప్పగలిగే పరిస్థితి మన కుటుంబం ఉందా? మన ఇల్లు ఉందా? మన పిల్లలు ఉన్నారా? మన ప్రాంతం ఉందా? ప్రియ సోదరులారా, మన రాష్ట్రం ఉందా? మన దేశం ఉందా? మన దేశాలు ఉన్నాయి, ప్రపంచం ఉందా? ఏంటి 800 కోట్ల మందిలో ఒక కుటుంబాన్ని రక్షించే పరిస్థితులు ఉన్నామా? అది కూడా ఉండే పరిస్థితులు లేమా? చూస్తున్నారు కదా. ఏ విధంగా ఇటువంటి వాక్యాలు చెప్పకుండా ఏదో మేము భక్తి పరులు అని చెప్పేసి వచ్చేసేయండి, రాత్రిపూట 14 రోజులు మనం ఏడుస్తూనే ఉండాలి. యేసుప్రభు గారు చనిపోతున్నారు కదా, మనం ఏడుస్తూనే ఉండాలి. ఆయన వచ్చి నా కోసం ఏడొద్దని చెప్పి, లేదు మీ కోసం ఏడుతామండి. ఏంటి నా కోసం ఆడొద్దామా? నీ పిల్లల గురించి ఆడండి, మీ గురించి ఆడండి, మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆడండి, మీ పిల్లలు ఎక్కడ తిరుగుతున్నారో ఆడండి. సినిమాల్లో ఉంటున్నారు, పార్కుల్లో ఉంటున్నారా, క్లబ్బుల్లో ఉంటున్నారు, వాళ్ళ గురించి ఆడండి. నా గురించి ఎందుకు ఏడుస్తారు? నేను రావటం, నేను చనిపోవడం మీ మంచిది, మీ రక్షణ వచ్చింది, మీకు నిత్యజీవం వస్తుంది అని చెప్పి లేదండి నువ్వెన్ని చెప్పుకొని ఆయన దేవుడు నిన్ను పంపించినప్పుడు చెప్పుకొని నువ్వే దేవుడు అంటావు. ఏంటిది పరిస్థితి? ఇలా తయారైందండి, దరిద్రంగా తయారైందండి క్రైస్తవ్యం. అంటే బైబిల్లో ఉన్న బాధ చెప్పటం లేదండి. ప్రియ సహోదరులారా, ఒక తీర్మానం తీసుకొని వెళ్ళే పరిస్థితులు ఉండాలండి. కీర్తన 119:12 అండి. కీర్తన 119:12 అండి. నీ కట్టడలను గైకొనుటకును నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను, ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయమే అన్నది. నిర్ణయం తీసుకోవాలి. చెప్పాను కదా, భక్తుని తీర్మానం అండి. తీర్మానం తీసుకోవాలి, నిర్ణయం తీసుకోవాలి, తీర్మానించుకోవాలి. ఏముందండి? నీ కట్టలను గైకొనుచు, దేవుడి యొక్క ఆజ్ఞను, దేవుని యొక్క కట్టలు, దేవుని యొక్క మనసుని, దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క సంకల్పాన్ని చూసాడు. నీ కట్టలను గైకొనుచు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను, ఇది తుది వరకు నిలుచు తుది వరకు అంటే చనిపోయినంత వరకు నిలిచి నిత్య నిర్ణయంగా ఉండాలి. ఆ నిర్ణయం తీసుకోవాలి, అంత నిర్ణయంతో ఉండాలండి, ఆ యొక్క తీర్మానంలో ఉండాలి. ఈ ప్రియ సహోదరులారా, సహోదరుమల్లారా, ప్రియమైన దేవుడి బిడ్డలారా, ప్రియమైన క్రైస్తవ సమాజం ఇటువంటి నిర్ణయాన్ని తీసుకొని ఆయన గట్టలు గైకునేవారుగా, ఆయన హృదయాన్ని, నీ హృదయంలో ఆయన లోపరుచుకునేవారుగా. చూసారా, నా హృదయం నేను లోపరుచుకోని హృదయానికి వేరే దానికి చోటు ఇవ్వకుండా కేవలం దేవుని యొక్క మార్గానికి, దేవుని పాటలకి, దేవుని యొక్క సంకల్పానికే ఇచ్చేటటువంటి వారుగా, మన యొక్క ప్రతి అవయవం కూడా దేవుని పనికి ఉపయోగపడేవారుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ పాట పాడుకుందామండి. నీ కృపయే నన్ను బ్రతికించినది, ఎంతకాలము సజీవముగా ఉంచినది. నీ కృపయే నన్ను బ్రతికించినది, ఎంతకాలము సజీవముగా ఉంచినది. నా మార్గమా సత్యమా జీవమా నా సర్వమా, నా మార్గమా సత్యమా జీవమా నా సర్వమా. నీ కృపయే నన్ను బ్రతికించినది, ఎంతకాలము సజీవముగా ఉంచినది. మేడ మిద్దెలెన్ని ఉన్నా, ఆస్తిపాస్తులెన్ని ఉన్నా, తండ్రి చూపు ప్రేమ కన్నా ఏది కాదు మిన్నా. మేడ మిద్దెలెన్ని ఉన్నా, ఆస్తిపాస్తులెన్ని ఉన్నా, తండ్రి చూపు ప్రేమ కన్నా నాకు ఏది కాదు మిన్నా. నా కన్నీటిలో ఓదార్పు నీవయ్యా, నా కన్నీ నీవే నా మంచి యేసన్నా. నా కన్నీటిలో ఓదార్పు నీవయ్యా, నా కన్నీ నీవే నా మంచి యేసన్నా. నా మార్గమా సత్యమా జీవమా నా సర్వమా, నా మార్గమా సత్యమా
జీవమా నా సర్వమా, నీ కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలము సజీవముగా ఉంచినది. బంధుమిత్రులెందరున్నా అయిన వారు అందరున్నా, తండ్రి వాక్యము కన్నా ఏది కాదు మిన్నా. బంధుమిత్రులెందరున్నా అయిన వారు అందరున్నా, తండ్రి వాక్యము కన్నా నాకు ఏది కాదు మిన్నా. తండ్రి ఎంట నన్ను నివసింపనివయ్యా, నా కన్ని నీవే నా మంచి యేసన్నా. తండ్రి ఎంట నన్ను నివసింపనివయ్యా, నా కన్ని నీవే నా మంచి మెస్సయ్యా. నా మార్గమా సత్యమా జీవమా నా సర్వమా, నా మార్గమా సత్యమా జీవమా నా సర్వమా, నీ కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలము సజీవముగా ఉంచినది. లోకమంత ఏకమైన శోధనలధికమైన, సత్యవాక్యములో నా సాగెదను వేసనా. లోకమంత ఏకమైన శోధనలధికమైన, సత్యవాక్యములో నా సాగెదను వేసనా. నా ఆశవు నీవే నా శ్వాస నీవయ్యా, నా కన్ని నీవే నా మంచి మెస్సయ్యా. నా ఆశవు నీవే నా శ్వాస నీవయ్యా, నా కన్ని నీవే నా మంచి యేసన్నా. నా మార్గమా సత్యమా జీవమా నా సర్వమా, నా మార్గమా సత్యమా జీవమా నా సర్వమా, నీ కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలము సజీవముగా ఉంచినది, ఇంతకాలము సజీవముగా ఉంచినది, ఇంతకాలము సజీవముగా ఉంచినది. ప్రియమైన దేవుని వల్లరా అందరికీ వందనాలండి. వాక్యం నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి పంపించవలసిందిగా కోరుకుంటున్నాను అండి. ప్రభు పేట అందరికీ వందనాలండి. మీ ఈశ్వరరావు.